వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ఇడ్లీ పిండితో దెబ్బరొట్టేసానండి. నిన్న ఇడ్లీకి 1 గ్లాస్ మినపప్పు, 2.5 గ్లాసు రవ్వ నానబెట్టి మినపప్పు రుబ్బి రవ్వ కలిపి పెట్టుకున్నా. ఈ పొద్దున్న ఇడ్లీ వేద్దాం అనుకున్నా. ఆయన వచ్చి నాకు దోశ కావాలన్నారు. సరే అని దోశ పిండి ఉంటే దోశ వేసాను. సరే పిండి లోపల పెడదామనేసి ఈలోపు వర్షానికండి పైన గాలివానికి ఆకులు బయటికి నీళ్ళు పోయే ఇవి ఉంటాయి కదా, గొట్టాలన్నీ పూడికిపోయి కుప్పగా ఉంది. సరే అనేసి పైకి వెళ్ళి నిన్న ఒకసారి బయట కుప్ప అంతా తీసి బయట పారేసా. మళ్ళీ వాళ్ళ కుప్ప వేస్తే అది క్లియర్ చేసే కొలదండి. మన ఇంట్లోనే ఇదంటే పైన చేయాలంటే కొంచెం కష్టం. చేసి వచ్చి 11 అయిపోతుంది, ఆకలిస్తుంది. సరే ఇడ్లీ వేద్దామంటే సరేలే ఒక్కదానికోసం మళ్ళీ ఇడ్లీ ఎందుకనేసి దీన్ని దెబ్బరొట్టిగా వేసండి. నూనె వేసి ఇదిగో ఇలా లిడ్డు మూసాను. చక్కగా నాకు మా అమ్మ ఇలాగే తినేవారు, ఇడ్లీ తినేవారు కాదు. ఇంకా ఎరగా కాలుతుందండి చక్కగా. దీనికి కాంబినేషన్ ఏంటంటే అండి మామిడికాయ పచ్చడి. మొన్న మా అన్నయ్య గారి ఇంటికి వెళ్తే మా అన్నయ్య గారు వాళ్ళు మామిడికాయ పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి అన్నీ ఇచ్చారు. రోజు దోశ వేసుకోవడం, దానికి కాంబినేషన్ పచ్చడి వేసుకుని తింటే భలే బాగుంటుందండి. సరే ఒక దోశ తినేసాను. మీరు కూడా ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ పిండితో ఇలా కొంచెం తిక్కగా వేయాలండి. తిక్కగా వేసేసి నూనె వేసి లో ఫ్లేమ్ పెట్టి ఇలా లిడ్డు వేసారంటే భలే బాగా ఉడుకుతుంది. చట్నీలు అయ్యండి, కొత్తిమీర చట్నీ ఉంది, కానీ నాకు ఈ మామిడికాయ పచ్చడి దోశ తినడం ఇష్టం. చాలామందికి టేస్ట్ ఆంధ్రాలో ఎక్కువ టయానికి పచ్చడి గాడీలు పచ్చడి ఉంటే మామిడికాయ పులుసు పచ్చడి అది వేసేసుకుని తిని స్కూళ్ళకి అటు పరుగులు తీసేవాళ్ళం. ఆ అలవాటు నాకు ఇంకా పోలా. మా అమ్మ అన్ని పనులు చేసేసి ఇడ్లీ వేసి పెట్టేవారు. తను మాత్రం ఇడ్లీ తినకుండా దోశ వేసుకుని ఇట్లా లావుగా దోశ వేసుకుని 11-12 గంటలకి తినేవారు. అదే అలవాటు నాకు వచ్చింది.